ఎముకలు లేని శరీరాన్ని ఊహించలేం. శరీర నిర్మాణం మొత్తం ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎముకలే లేకపోతే శరీరం ముద్దలా మారి కుప్పకూలుతుంది. మనం తేలికగా కదలటానికి, చురుగ్గా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం. లేదంటే అవి తేలికగా అరగటం, చిన్న దెబ్బలకే విరుగుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఎముకల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కొంతమందికి చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం లేకపోవడం. ఆహారంలో తగినంత కాల్షియం లేకపోయినా, శరీరం కాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. ఎముకల ఆరోగ్యం దృఢంగా ఉండటానికి రోజుకు కనీసం 1000 mg కాల్షియం తీసుకోవాలని పోషకాహార నిపుణులు డైటీషియన్ అంజలి ముఖర్జీ అన్నారు. మన శరీరంలో కాల్షియం శోధనకు మాగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ డి వంటి ఇతర పోషకాలు అవసరమని సూచించారు. మన శరీరంలో కాల్షియం లోపం కారణంగా రికెట్స్, ఆస్ట్రోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్ అంజలి ముఖర్జీ మనకు వివరించారు. క్యారెట్, పాలకూర జ్యూస్ తరచుగా తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయని పోషకాహార నిపుణురాలు డైటీషియన్ అంజలి అన్నారు. మీరు ఈ జ్యూస్ తయారు చేయడానికి 6 క్యారెట్లు, 50 గ్రాముల పాలకూర బెండ్లతో తీసుకొని నీరు పోసి వాటిని బ్లైండ్ చేయాలి. ఈ జ్యూస్ నుంచి దాదాపు 300 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. రోజు మీ డైట్లో పప్పు తీసుకుంటే మీ ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కిడ్నీ బీన్స్, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల పప్పు తీసుకుంటే మీకు దాదాపు 200 నుంచి 250 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. మీరు రోజు 2-3 టీ స్పూన్ల నువ్వులు తింటే 1400 mg కాల్షియం పొందవచ్చు. నువ్వులను బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. మీ కూరల్లో, పచ్చళ్ళలో నువ్వులు వేసుకొని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో రాగి, మాగ్నీషియం, కాల్షియం, ఆరోగ్యకరమైన ఒమేగా 3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తాయి. శీతాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి. కాల్షియం లోపాన్ని భర్తీ చేయడానికి పాలకూర అవసరం. మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లలకు, వృద్ధులకు మంచి ఆహారం. రాగులు మీ ఆహారంలో తీసుకుంటే ఎముకలు గుల్లబారటం, ఎముకలు పగళ్ళు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. డైలీ రాగి జావను తాగవచ్చు. ఉదయం టిఫిన్గా మొలకలెత్తిన రాగులను తినవచ్చు. దీంతో పాటు రాగి పిండితో ఇడ్లీ, దోశలను తయారు చేసుకొని తినవచ్చు.